వెల్కమ్ టు టీసాట్. ఈ వీడియోలో మనం ఇండియా యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఉన్నటువంటి సంబంధాలను డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి అంశం ఏంటి అంటే బ్రిటన్ లేదా లండన్ నగరం మనకు గుర్తొస్తూ ఉంది. సో ఇక్కడ ఈ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు భారతదేశాన్ని 200 సంవత్సరాల పైగా పరిపాలించడం జరిగింది. సో ఈ టైంలో భారతదేశంలో ఉన్నటువంటి సంపదను వారు ఆ దేశానికి తీసుకెళ్లడం కూడా జరిగింది, రైట్. సో దానికి సంబంధించినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి. సో ఇంకోటి, భారత రాజ్యాంగం ఏదైతే మనం రూపొందించున్నామో భారత రాజ్యాంగంలో బ్రిటిష్ నుంచి ఎటువంటి చట్టాలను మనం తీసుకున్నాం, ఏ అంశాలను మనం ఇక్కడ తీసుకున్నాం అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో రైట్, లెట్ us స్టార్ట్. సో ముందుగా మ్యాప్ చూసినట్లయితే ఈ యొక్క బ్రిటన్ లేదంటే ఇక బ్రిటిష్ ఏరియా మ్యాప్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంది. సో చూడండి, ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా బ్రిటన్. సో ఇక్కడ ఇండియా ఉంటుంది, ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ ఉంటుంది. సాధారణంగా మనకు తెలిసినటువంటి అంశాలు ఏంటి అంటే యునైటెడ్ కింగ్డమ్ అంటే కేవలము బ్రిటన్ మాత్రమే అనుకుంటూ ఉన్నాం, బట్ అంటే ఇంగ్లాండ్ మాత్రమే అనుకుంటా ఉన్నాం. సో బట్ యునైటెడ్ కింగ్డమ్ అంటే దానితో పాటు ఇంకా కొన్ని ప్రాంతాలు అయితే కలిసి ఉండడం జరిగింది. అవి మనం చూసుకున్నట్లయితే స్కాట్లాండ్ అని, నార్థరన్ ఐలాండ్ అని, ఇంగ్లాండ్, వేల్స్. సో యునైటెడ్ కింగ్డమ్ అనగానే 4 ప్రాంతాలు మనకు గుర్తు రావాల్సి ఉంటుంది. ఒకటి ఇంగ్లాండ్ అనేటువంటి ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి నార్థరన్ ఐర్లాండ్ అనేటువంటి ప్రాంతం, వేల్స్ అనేటువంటి ప్రాంతం, స్కాట్లాండ్ అనేటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతాలన్నీ కలిపే మనం యునైటెడ్ కింగ్డమ్గా పిలుస్తూ ఉంటాం. సో దాని తర్వాత దీని మ్యాప్ సేమ్ ఇదే మ్యాప్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే మ్యాప్, ఈ విధంగా ఏరియాస్ అయితే ఉండడం జరిగింది. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి ఏ టైంలో వచ్చారు అన్నప్పుడు 1600 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి రావడం జరిగింది. ఓకే, సో 1600లో బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చారు. దాని తర్వాత అక్కడి నుంచి కూడా ఆ టైంలో భారతదేశంలో మొఘలులు భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు భారతదేశంలోకి వచ్చి ఫర్మాన్ అనేటువంటిది మొఘల్ రూలర్స్ దగ్గర నుంచి తీసుకొని అక్కడి నుంచి వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. జనరల్గా బ్రిటన్ వాళ్ళు లేదంటే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు భారతదేశానికి వారు వచ్చింది వ్యాపార నిమిత్తం భారతదేశానికి వారు రావడం జరిగింది. బట్ మరి వ్యాపారం కోసం వచ్చినటువంటి వారు భారతదేశంలో ఏం చేశారు మనందరికీ తెలుసు. మనందరం కూడా ఇండియన్ హిస్టరీ చదువుకున్నప్పుడు చూసే ఉంటాం. భారతదేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా వారి దేశానికి తీసుకెళ్లడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులను స్లేవ్స్గా వారు చూడటం కూడా జరిగింది. సో దాని తర్వాత చూసుకున్నట్లయితే 1858 నుంచి 1947 వరకు కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన భారతదేశంలో సాగింది. దీనికంటే ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఈఐసి అంటాం, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పరిపాలన చేశారు భారతదేశంలో. వీరి తర్వాత ఫస్ట్ మ్యూటనీ అనేటువంటిది, లేదు అంటే ఈ యొక్క సోల్జర్స్ సిపాయి తిరుగుబాటు ఏదైతే భారతదేశంలో జరిగిందో దాని తర్వాత 1857లో సిపాయిల తిరుగుబాటు అనేటువంటిది జరిగింది. మనం చూస్తున్నాం, మంగళ పాండే అధ్యక్షతన జరిగింది. దానికి కారణాలు కూడా మనకు తెలుసు. ఈ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పంది యొక్క కొవ్వు ఏదైతే ఉందో దాన్ని ఈ వెపన్స్ యూజ్ చేసేవాళ్ళు. బట్ అది హిందూ రిలీజంలో ఆ పంది కొవ్వు లేదంటే ఫ్యాట్ అనేటువంటిది లేదంటే ఆవుకు సంబంధించినటువంటి కొవ్వు ఏదైతే ఉందో అది పట్టుకోవడం కానీ దాన్ని టచ్ చేయడం కానీ హిందూ రిలీజన్లో అదొక అనెథికల్ థింగ్గా భావిస్తూ ఉంటాం. ఓకే, సో దానికి సంబంధించి ఇక్కడ సిపాయి మ్యూటనీ అనేటువంటిది భారతదేశంలో జరిగింది. దాని తర్వాత 1857 తర్వాత ఆ బ్రిటిష్ రాణి ఎవరైతే ఉన్నారో సో వారు కంప్లీట్గా ఇండియాను కంట్రోల్ చేయడం జరిగింది. సో అది 1858 నుంచి 1947 వరకు కూడా. సో మనందరికీ తెలుసు 1947లో ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి ఈ యొక్క స్వతంత్రం అనేటువంటిది వచ్చిందనేటువంటి అంశం కూడా మనకి తెలుసు. సో దాని తర్వాత 1950లో 1950వ సంవత్సరంలో జనవరి 26వ తేదీన 1950 సంవత్సరం జనవరి 26వ తేదీన భారతదేశానికి స్వతంత్రం అనేటువంటిది, అంటే భారతదేశం రూపొందించుకున్నటువంటి ఈ యొక్క రాజ్యాంగం ఏదైతే ఉందో అది భారతదేశంలో అమలులోకి వచ్చినటువంటి రోజు. సో భారతదేశం రూపొందించుకున్నటువంటి కాన్స్టిట్యూషన్ ఈ రోజున అమల్లోకి వచ్చినటువంటి రోజు. సో ఈ రోజునే భారతదేశాన్ని రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా ఈ రోజునే భారతదేశాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. సో ఈ రోజు నుంచి భారతదేశాన్ని రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా మనం పిలుస్తూ ఉన్నాం. సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకొక అంశం డిప్లొమాటిక్ సంబంధించినటువంటి అంశాలలో
ఇండియాకి, యునైటెడ్ కింగ్డమ్కి లేదా బ్రిటన్కి, యునైటెడ్ కింగ్డమ్కైనా బ్రిటన్కైనా ఇంగ్లాండ్ అయినా ఆల్ ఆర్ ది సేమ్. ఓకే, సో వీళ్ళతో మనం 2004లో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకున్నాం. సో 2004లో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని మనం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత 2010లో మనం ఏం చేసాము అంటే, ఏదైతే గతంలో 2004లో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేటువంటిది మనం చేసుకున్నామో దాన్ని అప్గ్రేడ్ చేసాం. దాన్ని అంటాము ఎన్హాన్స్డ్ పార్ట్నర్షిప్ ఫర్ ద ఫ్యూచర్ అని. సో ఏం లేదు, గతంలో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉండేది, దాన్ని అప్గ్రేడ్ చేసాం. ఇంకా ఎక్కువ వెసులుబాటు ఇచ్చాము, ఎక్కువ బిజినెస్ అనేటువంటిది చేస్తూ ఉన్నాం. వాళ్ళు అంటే ఆ దేశం వాళ్ళు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మార్కెట్ని మనం ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చేసినటువంటి కార్యక్రమాలు. ఇక దాని తర్వాత నెక్స్ట్ జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే, పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజకీయంగా మనం మాట్లాడాల్సి వస్తే భారతదేశం ఇక్కడ ఇంగ్లాండ్ వాళ్ళు చేసినటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ అనేటువంటిది భారతదేశం పైన ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో ఇంగ్లాండ్లో, యునైటెడ్ కింగ్డమ్లో, బ్రిటన్లో ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం భారతదేశంలో అమలు చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థ అండి. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థ, లేదు అంటే పార్లమెంటరీ సిస్టమ్ అంటాం. సో ఇది బ్రిటిష్ వాళ్ళకి చెందినటువంటిది. సో అదే వ్యవస్థని మనం భారతదేశంలో అమలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకున్నారనుకోండి, ఒక పక్క యుఎస్ఏలో ఉన్నటువంటి వ్యవస్థ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి వ్యవస్థ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. సో ప్రెసిడెన్షియల్ సిస్టమ్. బ్రిటన్లో ఉన్నటువంటి వ్యవస్థ పార్లమెంటరీ టైప్ ఆఫ్ సిస్టమ్ అండి. ఇండియాలో ఉన్నటువంటి వ్యవస్థ కూడా సిస్టమ్ కూడా పార్లమెంటరీ సిస్టమే, బట్ చిన్న డిఫరెన్స్ ఉంది. బ్రిటన్ దేశంలో ఆ దేశం మీద పూర్తి కంట్రోల్ అంతా కూడా క్రౌన్ కంట్రోల్లో ఉంటుంది. క్రౌన్ అంటే రాజు, కింగ్ ఫ్యామిలీ. సో క్రౌన్ అంటే క్రౌన్, లేదంటే ప్రిన్సెస్ అంటే ప్రిన్సెస్, లేదంటే కింగ్ అంటే కింగ్. ఓకే, సో వాళ్ళ పరిధిలో ఉంటుంది కంప్లీట్గా. ఓకేనా. ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి వారు నామినల్ అక్కడ. బట్ ఇండియాలో పరంగా చూసుకున్నట్లయితే ఇండియాలో పార్లమెంటరీ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా పూర్తి కంట్రోల్ అంతా కూడా ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ చేతిలోకి ఉంటుంది. ప్రెసిడెంట్ ఏమో ఒక నామినల్ హెడ్గా మనం చూస్తూ ఉంటాం. ప్రెసిడెంట్ అనేటువంటి వారు నామినల్ హెడ్ ఇక్కడ ఇండియాలో. ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి వారు రియల్ హెడ్. బ్రిటన్లో పార్లమెంటరీ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా రియల్ హెడ్ ఏమో క్రౌను, నామినల్ హెడ్ ఏమో ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. ఇక దాని తర్వాత మనం ఇదే బ్రిటన్ నుంచి క్యాబినెట్ సిస్టమ్ని మనం తీసుకున్నాం. దాని తర్వాత బైకామరలిజం అనేటువంటిది, అంటే రెండు సభలు ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ, కౌన్సిల్. ఓకే, సో సెంట్రల్లో లోక్సభ, రాజ్యసభ, స్టేట్లో అసెంబ్లీ, కౌన్సిల్. సో దీన్ని బైకామరలిజం అంటాం. సో దీన్ని కూడా మనం బ్రిటిష్ నుంచే తీసుకున్నాం. ఇక దాని తర్వాత సిటిజన్షిప్ అంటాం. సిటిజన్షిప్. సో దీనిలో ప్రాసెస్ ఉంటాయి. సిటిజన్షిప్ అనేటువంటిది ఇవ్వటంలోనూ తీసుకోవడంలోనూ కొన్ని ప్రాసెస్ ఉంటాయి. ఇవి కూడా మనం బ్రిటన్ నుంచే తీసుకున్నాం. దాని తర్వాత రూల్ ఆఫ్ లా అనేటువంటిది, చట్టము ముందు అందరూ సమానులే, చట్టానికి ఎవరు అతిథులు కాదు, చట్టం ముందు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇవన్నీ కూడా మనం బ్రిటిష్ నుంచి మనం తీసుకున్నాం. అఫ్ కోర్స్ బ్రిటన్లో ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యూషన్ని మ్యాగ్నా కార్టా అంటాం. ఇంకొక అంశం ఏంటి అంటే, ఆ బ్రిటన్లో ఉన్నటువంటి దాన్ని మ్యాగ్నా కార్టా అంటాం. వాళ్ళ కాన్స్టిట్యూషన్ బ్రిటన్లో. మన ఇండియాలో ఉన్నది ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ అంశం, ఇంకా అవి కాకుండా బ్రిటన్ నుంచి మనం తీసుకున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1958లో చేసినటువంటిది. దాని తర్వాత ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861లో చేస్తున్నారు, 1892లో చేస్తున్నారు, అండ్ 1909లో చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం బ్రిటన్ నుంచే తీసుకున్నాం. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్లోనే 1919, 1935
ఓకే, సో దీనిలోనే 1935 ఇవి కూడా మనం బ్రిటన్ నుంచే తీసుకోవడం జరిగింది. ఇక దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935లో చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో ఇది భారత రాజ్యాంగం పైన చాలా ప్రభావం చూపించింది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మ్యాక్సిమం ఆర్టికల్స్ ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచే తీసుకున్నారు. సో మెయిన్ సోర్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకేనా, సో దీన్ని ఒక మినీ కాన్స్టిట్యూషన్గా కూడా మనం పిలవచ్చు. నెక్స్ట్ అంశం ఇంకొక చట్టం ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 కూడా మనం అసలు దీన్ని ఫ్రేమ్ చేసిందే బ్రిటిష్ వాళ్ళు అన్నట్టు. ఓకే, సో ఈ చట్టం ద్వారానే ఇండియా పాకిస్తాన్ అనేటువంటి రెండు దేశాలు రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో విడిపోవటం జరిగింది, రెండు దేశాలుగా ఏర్పడ్డాయి. దాని తర్వాత ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ బ్రిటన్ అనేటువంటి దేశం ఏదైతే ఉందో వీరు భారతదేశానికి యుఎన్ఎస్సిలో మెంబర్షిప్ రావడానికి కోసం సపోర్ట్ చేశారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఐక్యరాజ్య సమితిలో వన్ ఆఫ్ ది ఆర్గన్గా ఉందో సో దానిలో మెంబర్షిప్ కోసం ఇండియా ట్రై చేస్తూ ఉంటే దానికి సపోర్ట్గా ఇక్కడ బ్రిటన్ వాళ్ళు ముందుకు వచ్చారు. దాంతోపాటు ఎన్ఎస్జీలో కూడా ఎన్ఎస్జీ అంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అండి. ఎన్ఎస్జీ అనేటువంటిది న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ అనమాట. సో ఈ గ్రూప్ అనేటువంటిది ఎందుకు ఏర్పడింది అంటే ఏ దేశాలైతే న్యూక్లియర్ మెటల్స్ని న్యూక్లియర్ మినరల్స్ కలిగి ఉన్నాయో, ఏ దేశాలైతే న్యూక్లియర్ టెక్నాలజీ కలిగి ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా గ్రూప్గా ఏర్పడినాయి. సో దీనిలో మెంబర్షిప్ కోసం ఇండియా ట్రై చేస్తే ఇక్కడ బ్రిటన్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం ఇక్కడ. దాని తర్వాత 1947 జాయింట్ డిక్లరేషన్ టైటిల్ ఇండియా యూకే టువార్డ్స్ ఏ న్యూ అండ్ డైనమిక్ పార్ట్నర్షిప్. సో 1947లో ఇండియా యూకే రెండు దేశాలు కూడా ఒక పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. దాన్ని ఇండియా యూకే టువార్డ్స్ ఏ న్యూ అండ్ డైనమిక్ పార్ట్నర్షిప్ అంటాం. 2004లో మళ్ళీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చేసుకున్నాయి. 2010లో ఎన్హాన్స్డ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకున్నారు. 2021లో కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని అయితే చేసుకున్నారు. సో 2004లో జనరల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, 2010లో ఎన్హాన్స్డ్ పార్ట్నర్షిప్, 2021లో కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్. సో అంచెలంచెలుగా ఆ బలాన్ని పెంచుకుంటూ వస్తూ ఉన్నారు, అంచెలంచెలుగా ఆ బలాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దాని తర్వాత అంశం చూస్తే ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్లో భాగంగా, దౌత్య సంబంధాలలో భాగంగా రెండు దేశాలకు కూడా ఎంబసీలను ఏర్పాటు చేసుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు ఇండియాకి సంబంధించినటువంటి ఎంబసీని లండన్ నగరంలో ఏర్పాటు చేశారు. సో దాన్ని అంటాం ఇక్కడ చూడండి హై కమిషన్ ఆఫ్ ఇండియా లండన్లో ఏర్పాటు చేశారు యూకేలో. అదే విధంగా బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎంబసీని కూడా భారతదేశంలో ఏర్పాటు చేశారు. అది ఎక్కడ అన్నప్పుడు న్యూఢిల్లీలో. సో ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించినటువంటి ఎంబసీని ఏ నగరంలో ఏర్పాటు చేశారు? పీవైక్యూ న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. దాని తర్వాత డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆ విన్యాసాలునే. సో డిఫెన్స్ సంబంధించి విన్యాసాలు మనం చూసుకున్నట్లయితే 7వది అజేయ వారియర్ 23 అండి, అజేయ వారియర్. సో 2023లో జరిగింది. అది జరిగినటువంటి ప్లేస్ సాలిస్బరీ ప్లెయిన్స్ యునైటెడ్ కింగ్డమ్లో ఉంటాయి. సో టైం కూడా అంటే డే చూస్తే 27 ఏప్రిల్ నుంచి 11 మే 2023 మధ్య జరిగినాయి. సో 27 ఏప్రిల్ 11 మే మధ్య జరిగినాయి. 11 మే 2023లో జరిగింది. సో ఫైనల్గా మీరు ఫోకస్ చేసేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అంటే అజయ్ వారియర్స్ అనేటువంటి విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరిగింది. సో ఏ రెండు దేశాల మధ్య? ఇండియా అదేవిధంగా యూకే మధ్య. ఓకేనా. సో జరిగినటువంటి ప్లేస్ కూడా మీరు చూసుకున్నట్లయితే సాలిస్బరీ ప్లెయిన్స్ యునైటెడ్ కింగ్డమ్లో జరిగింది 2023కి సంబంధించి.
దాని తర్వాత ఇండియా యూకే మళ్ళీ కలిసి ఒక బైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ని దాన్ని మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అంటాం. సో దీన్ని కొంకన్, ఓకే, సో దాని పేరు కొంకన్. సో కొంకన్ దాన్ని నిర్వహించే. సో దీనిలో పాల్గొన్నటువంటి చూసుకుంటే ఇండియన్ నేవీ, అదేవిధంగా యూకే రాయల్ నేవీ. దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఇండియన్ నేవీ అదేవిధంగా యూకేకి సంబంధించినటువంటి రాయల్ నేవీ పాల్గొనడం జరిగింది. ఇది జరిగినటువంటి ప్లేస్ ఎక్కడంటే గోవా దగ్గర. సో గోవా దగ్గర కొంకన్ కోస్ట్ ఉంటుంది. గోవా దగ్గర కొంకన్ కోస్ట్ ఉంటుంది. ఆ కోస్ట్ దగ్గర ఈ యొక్క విన్యాసాలు కొంకన్ ఎక్సైజ్ అనేటువంటి విన్యాసాలు జరిగినాయి. ఓకే, ఈ 2023లో జరిగినాయి, మార్చి 20 నుంచి 22 మధ్య. ఇంకా 24లో జరగాల్సి ఉంది కానీ బట్ అది ఇంకా డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. మోస్ట్ ప్రాబబ్లీ 25కైనా జరగవచ్చు. నెక్స్ట్ ఇంకొక అంశం చూస్తే ఇక్కడ ఎక్సైజ్ కొంకన్ 2023 దాని యొక్క ఫొటోస్ మీరు చూడవచ్చు. కొంకన్ ఎక్సైజ్ కొంకన్ 2023. నెక్స్ట్ ఇంకొక ఎక్సైజ్ చూసుకుంటే ఇంద్రధనుష్ అండి. సో ఇంద్రధనుష్ అనేటువంటి ఎక్సైజ్ ఇంద్రధనుష్. సో ఇది ఫిఫ్త్ వర్షన్ జరిగింది 2020లో జరిగింది. సో ఇది జాయింట్ ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్. ముందు మనం చూసిన నావీ ఎక్సైజ్లు, ఇదేమో ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్. చూడండి ఇక్కడ దాని పేరు ఇంద్రధనుష్ ఫిఫ్త్ ఎడిషన్ 2020లో జరిగింది. సో 24 ఫిబ్రవరి 2020లో జరిగింది. సో జరిగినటువంటి ప్లేస్ ఎక్కడంటే హిందన్ అనేటువంటి ప్లేస్. సో అక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏదైతే ఉందో హిందన్, సో అక్కడ జరగడం జరిగింది. నెక్స్ట్ అంశం సైబర్ సెక్యూరిటీకి సంబంధించి సైబర్కి సంబంధించిన నేరాలను అదుపు చేయడానికి రెండు దేశాల మధ్య, అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఐటీ వింగ్ ఉంటుంది, యూకేలో ఉన్నటువంటి ఆ ఐటీ వింగ్ ఉంటుంది. సో రెండింటి మధ్య అగ్రిమెంట్ కూడా 2016లో జరిగింది. ఇంకొక అంశం ఏంటి అంటే సిఈఆర్టీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అంటాం. ఇక్కడ ఐఎన్ అంటే ఇండియా, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దీని ఫుల్ ఫామ్ అడిగారు. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి అడిగి ఉన్నారు. సో సెట్ అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ఐఎన్ అంటే ఇండియా, ఇక్కడ కూడా సేమ్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఎక్కడ యూకేలో ఉంది. సో రెండు సంస్థలు కూడా అగ్రిమెంట్ చేసుకున్నాయి. సో ఇది ఎందుకోసము అంటే సైబర్ నేరాలను అరికట్టడం అన్నమాట. సో లైక్ మనందరూ తెలుసు సైబర్ నేరాలు అంటే ఒకటి హ్యాక్ చేయటం, బ్యాంక్ అకౌంట్లను లేదంటే ఫోన్లను హ్యాక్ చేయటం, మన యొక్క ప్రైవసీకి భంగం కలిగేలాగా మన ఫొటోస్ ఏవైతున్నాయో అవి క్లౌడ్ స్టోరేజ్ నుంచి తీసుకోవడం, సో మార్ఫింగ్ చేయటం, బ్లాక్మెయిల్ చేయటం, ఓకేనా. సో పర్సన్ యొక్క వేరియబుల్స్ అని కూడా తెలుసుకోవడం, ఇవన్నీ కూడా సైబర్ నేరాల కింద వస్తాయి. సో దీన్ని అదుపు చేయడానికి రెండు దేశాలు కూడా భాగస్వామ్యంగా అవటం జరిగింది. దాని తర్వాత ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, ఆర్థిక పరంగా చూసుకుంటే రెండు దేశాలు కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాయి. దాని పేరే జాయింట్ కమిటీ అండ్ ట్రేడ్ కమిటీ జెట్కో 2005లో ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఇండియా యూకే సో ఈ రెండు దేశాలు కలిసి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను కూడా చేసుకున్నాయి. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం, ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండి. క్లియర్ కదా. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే ఈ రెండు దేశాల మధ్య వస్తువులను ఎగుమతి చేసేటప్పుడు దిగుమతి చేసేటప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండే విధంగా, దాంతోపాటు ఎటువంటి ఎడిషనల్ ట్యాక్సెస్ అనేటువంటివి అదనపు ఛార్జీలు లేకుండా వేయటం. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎందుకు జరుగుతాయంటే టు అవాయిడ్ అడిషనల్ ట్యాక్సెస్, ఓకేనా. దాంతోపాటు ఆ దేశానికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా ఈ దేశానికి వచ్చినప్పుడు వెంటనే వాటిని ఇంపోర్ట్ చేసుకోవటం, లేదంటే ఎగుమతి చేసుకోవటం, దానికి సంబంధించిన అమౌంట్ వెంటనే పే చేయటం, ఇవన్నీ కూడా ప్రాసెస్. సో లైక్ ఇప్పుడు కస్టమ్స్ దగ్గర క్లియరెన్స్ ఇస్తారు అన్నట్టు. ఇప్పుడు ఏ కంట్రీకైనా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకుంటే
ఒక కంట్రీ ఇంకో కంట్రీతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే ఆ చేసుకున్నటువంటి కంట్రీ నుంచి ఏదైనా వస్తువులు కనుక ఈ దేశానికి వస్తే అప్పుడు కస్టమ్స్ క్లియరెన్స్ అనేటువంటిది ఈజీగా వెంటనే ఇస్తారు. దానికి సంబంధించినటువంటి అమౌంట్ పే చేసేది కూడా వెంటనే క్లియర్ అయిపోతూ ఉంటుంది. సో అవి బెనిఫిట్స్ అండి. ఓకే, నెక్స్ట్ అంశం. దాని తర్వాత కొన్ని అంశాలు కీ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ యూకే టు ఇండియా. సో యునైటెడ్ కింగ్డమ్ నుంచి యూకే నుంచి ప్రధానంగా మనం కొనేటువంటి వస్తువులను చూసుకుంటే ఒకటి మెటల్స్ కానీ స్క్రాప్ ఐటమ్స్ కానీ మెకానికల్ మెషినరీ కానీ నాన్ ఫెరస్ మెటల్స్ అంటే ఐరన్ కాకుండా ఉండేటువంటివి అవన్నీ కూడా ఇంపోర్ట్ చేస్తూ ఉన్నాం. దాని తర్వాత ట్రావెల్కి సంబంధించి టూరిజం కూడా ఆ దేశం నుంచి ఈ దేశానికి టూరిజం జరుగుతూ ఉంది. మరి ఇండియా నుంచి ఆ దేశానికి యునైటెడ్ కింగ్డమ్కి ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి అంశాలు కూడా మిషనరీస్ ఉన్నాయి. మిషనరీస్ తర్వాత క్లాతింగ్, సో బట్టలను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఈ బట్టలు ఎక్స్పోర్ట్ చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించిన దగ్గర నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించినప్పటి నుంచి కూడా ఈ యొక్క బట్టలు అనేటువంటి మనం యూకేకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి గుజరాత్లో, వెస్ట్ బెంగాల్లో, మహారాష్ట్రలో, సూరత్ దగ్గర ఆ ప్రాంతాల్లో బట్టలను తయారు చేసేటువంటి మిల్లులు బ్రిటిష్ వాళ్ళే పెట్టారు. బట్టలు తయారు చేసేటువంటి మిల్లులన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళే పెట్టడం జరిగింది. సో ఆ బట్టలో అప్పుడు తీసుకెళ్ళి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం, ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. దాని తర్వాత రిఫైండ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దాని తర్వాత ఇంకా బిజినెస్ సంబంధించిన సర్వీసెస్ కానీ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా మనం ఆ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ వరల్డ్ వైడ్గా జీడిపి ర్యాంకింగ్స్ ఉంటాయి. వరల్డ్ వైడ్గా జీడిపి. సో గతంలో ఈ వరల్డ్ వైడ్ జీడిపి దేశ స్థూల ఆదాయాలు ఏవైతే ఉంటాయో ఆ జీడిపి ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్లో యుఎస్ఏ ఉంది. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. ఓకేనా. సో ఫస్ట్ ప్లేస్లో యుఎస్ఏ ఉంది, సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. దాని తర్వాత జర్మనీ, జపాన్, ఇండియా ఉంది. సో ఇండియా, దాని తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ఉంది. ఓకేనా. సో యుఎస్ఏ, చైనా, జర్మనీ, జపాన్, ఇండియా, యూకే. సో గతంలో అండ్ ఇప్పుడు కాదు 2024, 22 ఆ ప్రాంతాల్లో యూకే 5th ప్లేస్లో ఉండేది. ఓకేనా. సో 24, 20s ఆ టైంలో యూకే 5th ప్లేస్లో ఉండేది, ఇండియా 6th ప్లేస్లో ఉండేది. సో మన జీడిపిని మనం పెంచుకొని మనము 5th ప్లేస్లోకి వచ్చాము, యూకే 6th ప్లేస్లోకి వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఇది యూకే 5th ప్లేస్లోకి, సో అంటే ఇక్కడ 5th ప్లేస్లో ఉన్నటువంటి యూకే 6thలోకి వచ్చింది, 6thలో ఉన్నటువంటి ఇండియా 5th ప్లేస్లోకి వచ్చింది. సో ఎకానమీ పరంగా మనం యూకేని అయితే ఓవర్ రైడ్ చేయడం జరిగింది. సో ఇదే అంశాన్ని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు యూకే 6th లార్జెస్ట్ ఎకానమీ, ఇండియానేమో 5th లార్జెస్ట్ ఎకానమీ. సో వరల్డ్ వైడ్గా టాప్లో ఉన్నటువంటి దేశం ఏది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్ ప్లేస్లో చైనా అనేటువంటిది ఉంది. క్లియర్. నెక్స్ట్ అంశం హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యపరంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా అండ్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఈ 3 సంస్థల మధ్య 3 కంపెనీస్ మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం దేనికి సంబంధించింది అంటే ఈ కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో, సో కోవిడ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాన్ని ఉత్పత్తి చేసేదానికి. ఓకే. సో ఇది ఒక అంశం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా యూకే వాళ్ళే. సో ఈ రెండింటితో ఇండియాకి చెందినటువంటి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సో SII అంటాం, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వీరు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఓకే. సో ఇది ఇండియన్ కంపెనీ, ఇది సీరమ్ అనేటువంటిది. సో సీరమ్ అనేటువంటిది పూణేలో ఉంటుంది, సో మహారాష్ట్రలో ఉంటుంది. సో ఈ కంపెనీ వారితో అగ్రిమెంట్స్ అయితే చేసుకున్నారు. ఇది హెల్త్ పరంగా మనం డిస్కస్ చేసేటువంటి అంశాలు. దాని తర్వాత వర్కింగ్ ఆన్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే కరోనా వచ్చిన తర్వాత 2 దేశాలు, అదేవిధంగా ఈ దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఈ కరోనా అనేటువంటి దాన్ని నిర్మూలించడానికి, దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ అన్నీ కూడా తయారు చేయడానికి, ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఉండి వ్యాక్సిన్స్ అనేటువంటివి తయారు చేస్తూ ఉన్నారు. ఇదొక అంశంగా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఆయుర్ యోగా అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని, ఇండియన్ గవర్నమెంట్ ఆయుర్ యోగా
అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని యునైటెడ్ కింగ్డమ్లో లాంచ్ చేసింది. ఆయుర్ యోగా అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఇండియన్ గవర్నమెంట్ యునైటెడ్ కింగ్డమ్లో 2020లో లాంచ్ చేసింది. సో ఇక్కడ ఈ ఆయుర్ యోగా అనేటువంటి ప్రోగ్రామ్ దీనిలో 2 types ఆఫ్ మెడిసినల్ ఉంటాయి. లైక్ ఒకటి ఆయుర్వేద అదేవిధంగా యోగా అండి. సో ఆయుర్వేద అనేటువంటి మెడిసిన్ సంబంధించినటువంటి సైన్స్ ఏదైతే ఉందో ఇది ఆ దేశంలో ఇంట్రడ్యూస్ చేశారు. అదేవిధంగా యోగా అనేటువంటిది కూడా ఆ దేశంలో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రెండు కూడా మన భారతదేశానికి చెందినటువంటి సంపద. నెక్స్ట్ అంశం చూస్తే ఇదే అండి. సో ఆ దేశంలో యునైటెడ్ కింగ్డమ్లో యోగాని నేర్పిస్తూ ఉన్నారు. ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిందంతా కూడా ఫార్ములాస్ అన్నీ కూడా వారికి తెలియజేస్తూ ఉన్నారు. సో ఇది ఒక ఫోటో కూడా మీరు చూడవచ్చు. నెక్స్ట్ కల్చర్ పరంగా మనం చూసుకున్నట్లయితే ద నెహ్రూ సెంటర్ అండి. ద నెహ్రూ సెంటర్ని లండన్ నగరంలో నెహ్రూ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి MOU కూడా 2010లో జరిగింది. సో MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కల్చర్ కోఆపరేషన్లో భాగంగా 2010లో జరిగింది. సో దాని పర్యవసనంగా అంటే 2010లో జరిగింది. దాంతోపాటు ఇక్కడ లండన్ నగరంలోనే ద నెహ్రూ సెంటర్ అనేటువంటి దాన్ని 1992లో ఏర్పాటు చేయడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్. నెక్స్ట్ అంశం ఇంకొక మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇదొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటి అంటే యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అనేటువంటిది ఏ రెండు దేశాలు కలిసి ప్రారంభించాయి? సో యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అనేటువంటిది ఏ రెండు దేశాలు కలిసి ప్రారంభించాయి అనేటువంటిది ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. సో ఏ రెండు దేశాలు? యూకే అండ్ ఇండియా. సో యూకే అండ్ ఇండియా కలిసి ఈ యొక్క యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశాయి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే భారతదేశానికి చెందినటువంటి ప్రొఫెషనల్స్ ఉంటారో వారు యొక్క ఏజ్ అనేటువంటిది వయసు అనేటువంటిది 18 నుంచి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉంటే వారు యూకేకి వెళ్ళొచ్చండి. సో యూకేకి వెళ్ళి వాళ్ళు అక్కడ అంటే నివాసం ఉంటూ వర్క్ చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు. అట్లా ఎంతమందికి ఆపర్చునిటీ ఇస్తున్నారు అంటే 3000 మెంబర్స్కి. ఓకేనా? సో 3000 మెంబర్స్కి ఆపర్చునిటీ అనేటువంటిది యూకే వారు కల్పించడం జరిగింది. సో ఇండియా బికమ్స్ ద ఫస్ట్ వీసా నేషనల్ కంట్రీ టు బెనిఫిట్ ఫ్రమ్ సచ్ ఎ స్కీమ్ అండి. ఓకేనా? సో ఇది మన ఇండియాతో ఒక దేశం ఏదైనా ఫారెన్ కంట్రీ చేసి ఇట్లాంటి ప్రోగ్రామ్ చేసింది అంటే ఇది ఫస్ట్ టైం అన్నట్టు. సో ఇండియా యూకేతో ఈ విధంగా ప్రోగ్రామ్ చేయడం ఇది ఫస్ట్ టైం. స్కీమ్ పేరే యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్. ఓకే. సో యూకే అండ్ ఇండియా మధ్య యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. భారతదేశానికి చెందినటువంటి 3000 మంది పైగా ప్రొఫెషనల్స్ అనేటువంటి వారు ఇండియా నుంచి సో భారతదేశం నుంచి యూకేకి వెళ్ళొచ్చు. సో అక్కడ వాళ్ళు స్టే చేయవచ్చు, జాబ్ చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ అంశం ఇక్కడ. నెక్స్ట్ అంశం మనం చూసుకున్నట్లయితే ఇంకొక అంశం బ్రెగ్జిట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో బ్రెగ్జిట్ ఓకే. సో బ్రెగ్జిట్ అనేటువంటిది న్యూస్లో ఉంది. ఈ అంశం ఏంటి అంటే బ్రిటన్ అనేటువంటిది గతంలో యూరోపియన్ యూనియన్లో మెంబర్గా ఉండేది. సో ఆ యూరోపియన్ యూనియన్లో మెంబర్గా ఉన్నటువంటి బ్రిటన్ అనేటువంటి దేశం దాని నుంచి ఎగ్జిట్ అవుతుంది. సో ఆ ఎగ్జిట్ అయ్యే ప్రాసెస్ బ్రెగ్జిట్ అంటాం. సో పేరులో ఉన్నది బిఆర్ అంటే బ్రిటన్, ఈఎక్స్ఐటి అంటే బయటకు వచ్చేయటం. దేని నుంచి? యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చేయటం. సో దీనికి సంబంధించి ఆ దేశంలో ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వం రెఫరెండం అనేటువంటిది తీసుకుంది. సో రెఫరెండం తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేయండి అని చెప్పేసి వాళ్ళు ఓటింగ్ ఇచ్చారు. ఓటింగ్ ఇచ్చిన తర్వాత బ్రిటన్ ఏదైతే యూరోపియన్ యూనియన్లో ఉందో సో వాళ్ళు ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చారు. సో ఇది బ్రిటన్ కాన్సెప్ట్. సో ఇదే ఇక్కడ బ్రిటన్ కాన్సెప్ట్. ఇక దాని తర్వాత చూసుకుంటే దానికి సంబంధించినటువంటి ఓటింగ్ అండి. బ్రిటన్లో జరిగినటువంటి బ్రెగ్జిట్ సంబంధించి రెఫరెండం. సో రెఫరెండం అంటే ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఒపీనియన్. సో దీనిలో 51.9% పబ్లిక్ బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎగ్జిట్ అవ్వమని వాళ్ళు ఓటింగ్ చేశారు. 48.2% ఏమో దానిలోనే ఉండమని వీళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే.
సో చూడొచ్చు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా ఉంది, ఇది ఫైనల్ క్వశ్చన్. సో బ్రెగ్జిట్ అనే పదం కింది వాటిలో దేనికి సంబంధించింది? ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో దేనికి సంబంధించింది ఆన్సర్ మీరే కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే బ్రిటన్కు అక్రమ వలసలు, ఐరోపా సంఘము, రియో ఒలింపిక్స్ అండ్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఆన్సర్ ఇవ్వండి ఇక్కడ, రైట్. సో ఇది ఇండియా అండ్ బ్రిటన్కి సంబంధించినటువంటి లేదా ఇండియా యూకేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.